హాయ్ అండి. ఈరోజు మనము తిరుపతి ఆలయ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ చంద్రుడు ఎంత కాంతిగా అందంగా ఉన్నారో చూడండి. ఆయన కూడా మన వెంకటేశ్వర స్వామిని చూడడానికి వచ్చినట్టుగా ఉంది. అసలు ఆ రోజు చాలా రష్, ఎందుకంటే ఆ రోజు జనవరి 26 అన్నమాట. సో చాలామంది వచ్చారు, కానీ మనకి దర్శనం మాత్రం చాలా హ్యాపీగా, చాలా 1 అవర్లో బయటికి వచ్చేసాం. చాలా బాగా జరిగింది. సో థ్యాంక్స్ టు గాడ్. ఎంత హ్యాపీ అనిపించిందో అసలు. చాలా మంచిగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది మాకు. అక్కడే దగ్గరలో లైక్ రామ్ బగీచా అనేసి దాంట్లో మనకి స్పేస్ కూడా, రూమ్ కూడా హ్యాపీగా దొరికిందనమాట. అంత రష్ ఉన్నా కానీ మనకి ఈజీగా మనకి స్పేస్ దొరికింది. చూడండి ఎంత కాంతిగా, ఎంత బాగున్నారు. ఆ లైట్కి గోపురం ఎంత వెలిగిపోతుంది చూడండి. రష్ మాత్రం చాలా ఉన్నారండి, చూస్తున్నారు కదా. సో ఇదండి. ఇక్కడ మనకి కొద్దిగా అటువైపు వెళ్తే గుండం ఉంది. అక్కడ మాత్రము ఆ గోపురము గోల్డెన్, అంతా బ్రైట్గా వెలిగిపోతున్నట్టుగా ఉందన్నమాట. సో చూడండి ఎంత బాగుందో. ఆ నైట్ వ్యూ చాలా బాగుందండి, అదే మెయిన్ థింగ్. సో నైట్లో వెళ్ళడం వల్ల మనకి ఆ వ్యూ అనేది చాలా బాగుంది. అటువైపు అసలు ఆ నైట్ అంత లేట్ అయినా కానీ ఆ రష్ మాత్రం తగ్గలేదు. సో మేమేం చేసామంటే నైట్ అక్కడే స్టే చేసేసి మార్నింగ్ కృష్ణుడి గుడి అండ్ హయగ్రీవ గుడికి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉందో అసలు. లైట్స్ అవన్నీ ఉండడం వల్ల మనకి ఆ గోపురం చాలా బ్రైట్గా కనిపిస్తుంది. సో అక్కడే కొద్దిగా మనకి వాక్వే ఉంటుంది. మనము రామ్ బగీచా అనే ప్లేస్కి వెళ్ళడానికి. సో ఆ వాక్వేలో వెళ్తుంటే అలా ఆ వ్యూస్, అక్కడ ఉన్న ప్రతిమని తీయాలని అనిపించింది అన్నమాట. చూడండి చెట్లు కూడా అంత అందంగా పెట్టారు, అంత బాగుందో. ప్రతి చోట మనకి దేవుని యొక్క అనుగ్రహం కనిపిస్తూనే ఉంటుంది. చాలా బాగుందండి. సో అటువైపు అలా వచ్చి మేము నైట్ స్టే చేసాము. మార్నింగ్ మళ్ళీ పద్మావతి అమ్మవారిని చూడడానికి వెళ్ళామన్నమాట. సో అక్కడే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి కూడా వెళ్ళాము మార్నింగ్. దిస్ ఇస్ ఎర్లీ మార్నింగ్ అన్నమాట. సో వినాయకుడి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని ఇమీడియట్గా అక్కడ రాధాకృష్ణ ప్రతిమను చూసుకున్నాము. తర్వాత వెళ్తూ ఉన్నప్పుడు ఆంజనేయ స్వామిని అందరినీ దర్శనం చేసాం. సో ఫైనల్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ ద రిటర్న్ టు హైదరాబాద్. సో మేము కార్లో వెళ్ళాము, బై రోడ్ వెళ్ళాము. అండ్ ద ట్రిప్ వాజ్ సో నైస్, సో ఆసమ్. అక్కడ ప్రతిదీ మీకు చూపించాలనేసి నా తపన అన్నమాట. చాలా బాగుందండి. సో దట్ వాజ్ ద సన్సెట్. ఇట్స్ ఫర్ యూ. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్రతిదీ నాకు తెలిసినంత వరకు చూపించడానికి ప్రయత్నం చేశాను. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ అండి. మీకు ఇది నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. సో మీరు కూడా ఈ వీడియో చూసాక తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలని నా కోరిక. సో మీ అందరి కోరికలు కూడా నెరవేరాలని నా ఆశయం. థ్యాంక్ యూ సో మచ్.